ఒంట్లో జబ్బేదో అంతుపట్టనప్పుడు సాధారణ పరీక్షలతో ఫలితం కనిపించినప్పుడు డాక్టర్లు బయాప్సీ పరీక్షను చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అనారోగ్యానికి గురైన భాగం నుంచి ముక్కను సేకరిస్తారు కాబట్టి ఈ పరీక్షను వాడుకలో ముక్క పరీక్ష అని కూడా పిలుస్తారు. అయితే మనలో చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే క్యాన్సర్ అని అనుమానించినప్పుడే బయాప్సీ చేస్తారని అనుకుంటారు. నిజానికి క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడే కాదు, ఇతరత్ర జబ్బుల్లోనూ ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం బయాప్సీ చేస్తుంటారు. బయాప్సీ పరీక్ష గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగులు ఎన్ని చేసినా ఒక్కోసారి వ్యాధి మూలాల్ని పసిగట్టడం కష్టంగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు డాక్టర్లు బయాప్సీకి సిఫారసు చేస్తుంటారు. దీన్నే వాడుకలో ముక్క పరీక్ష అని కూడా పిలుస్తారు. బయాప్సీ అనగానే మనలో చాలామంది క్యాన్సర్ తాలూకు నిర్ధారణ పరీక్షగా భావించి భయాందోళనలకు గురవుతుంటారు. బయాప్సీ అనేది క్యాన్సర్ నిర్ధారణ పరీక్షే అయినప్పటికీ అన్ని సందర్భాల్లోనూ క్యాన్సర్ నిర్ధారణ కోసమే బయాప్సీ చేయరు. ఇతరత్ర సమస్యల మూలాల్ని ఖచ్చితంగా గుర్తించేందుకు కూడా బయాప్సీ అనేది ఉపయోగపడుతుంది. బయాప్సీ పరీక్షలో భాగంగా సమస్య లేదా కణితి ఉన్న భాగం నుంచి కొంత కణజాలాన్ని సేకరిస్తారు. సాధారణంగా బయాప్సీ విధానంలో ఎముక మూలుగు నుంచి కానీ, ఎండోస్కోపిక్ పద్ధతిలో గానీ, సూదిని గుచ్చడం ద్వారా, చర్మ కణాలను సేకరించడం ద్వారా, లేదంటే సర్జరీ చేయడం ద్వారా గానీ కణజాలాన్ని సేకరిస్తారు. సేకరించిన కణజాలాన్ని మైక్రోస్కోప్లో పరిశీలిస్తారు. అనుభవజ్ఞుడైన పాథాలజిస్ట్ మైక్రోస్కోప్ స్లైడ్ల మీద క్యాన్సర్ కణాల సంకేతాలను సులువుగా పసిగట్టగలరు. క్యాన్సర్ కణం పెద్దదిగా, ఒక క్రమాకారం లేకుండా ఉంటుంది. కణం లోపల ముదురు రంగులో కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఈ సంకేతాలను ఆధారంగా చేసుకుని బయాప్సీ సాయంతో అది ఏ రకమైన క్యాన్సర్ అన్నదాన్ని నిర్ధారిస్తారు. బయాప్సీలో ఫలితం నెగిటివ్గా వచ్చినప్పటికీ క్యాన్సర్ ఉండొచ్చన్న అనుమానం బలంగా ఉన్నప్పుడు డాక్టర్లు మరొకసారి కూడా బయాప్సీ పరీక్ష చేస్తారు.